పోరాటగళం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ డిమాండ్ చేశారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారాలు వేయడమే ప్రథమ కర్తవ్యంగా నరేంద్ర మోడీ పెట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. జనం ఓట్లు వేసి గెలిపిస్తే ఆ జనం పైన ప్రతిరోజు ధరలు వేస్తున్న మోడీ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ విమర్శించారు. వినూత్నంగా ఆటోకి తాళ్లు కట్టి లాగారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద బైపాస్ రోడ్డుపై పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దండి సురేష్ మాట్లాడుతూ ఈ దేశాన్ని నిస్సిగ్గుగా తాకట్టు పెట్టడం బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి దక్కిందన్నారు. దేశభక్తి పేరుతో దేశ సంపదను, దేశ ప్రభుత్వ రంగాలను, లాభాల్లో ఉన్న పరిశ్రమలను అమ్మాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం చేయడం పెద్ద దేశద్రోహం అన్నారు. ప్రతిరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం అత్యంత దుర్మార్గమన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలు వేయడమే ప్రథమ కర్తవ్యంగా మోడీ ప్రభుత్వం పనిపెట్టుకుందని, 4 రాష్ట్రాల ఎన్నికలు కాగానే భారాలు వేశారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం వచ్చే నాటికి లీటర్ ధర 60 రూపాయలు ఉంది అని, నేడు పెంచిన 3 రూపాయల ధరతో ఖమ్మం నగరంలో 1 లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు పెరిగిందని దుయ్యబట్టారు. రాబోయే కాలంలో పెట్రోల్ ధర లీటరు 200 రూపాయలు పెంచే వరకు మోడీ నిద్రపోడు అని ఎగతాళి చేశారు. వెంటనే ధరలు తగ్గించకపోతే ప్రజలు సరియైన టైంలో బుద్ధి చెప్పడం ఖాయం అని హెచ్చరించారు. నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన, జిల్లా సమితి ఆధ్వర్యాన పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరను తగ్గించాలని నరేంద్ర మోడీ చిచ్చుబొమ్మని దగ్ధం చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో డీజిల్, పెట్రోల్ ధరలు పెంచమని చెప్పి హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సామాన్యులపై భారం మోపేటటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పి ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దండి సురేష్ గారు, మిగతా జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ దండి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫు నుంచి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, దాని అధినేత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇవాళ గత 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలపైన పెనుభారం మోపం, ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తుంది అని ఒకవైపు ఎన్నికల్లో ప్రచారం చేసి, ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఈరోజు ఆయన నూతి సూత్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత నీతి సూత్రాలు వల్లించాడు. ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ విదేశీ మార్గద్రవ్యాన్ని తగ్గించాలని, ఇవాళ పెట్రోల్ ఉత్పత్తుల్లో ఇవాళ వాడుతూ ఉన్నామని చెప్పి వాటిని పొదుపు చేయమని ఒకవైపు నీతి సూత్రాలు చెప్పి 64,000 కోట్ల రూపాయలు పెట్రోలియం కంపెనీలకు నష్టాలు వస్తూ ఉన్నాయి, ఇది ప్రభుత్వమే భరిస్తుంది అన్నటువంటి ఒకవైపు చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ప్రజల్ని తప్పుదోర పట్టించేదానికోసం, ఇవాళ మాట చెప్పి తప్పని పరిస్థితుల్లో ధరలు పెంచుతా ఉన్నటువంటి వాతావరణాన్ని కల్పించేదానికోసం నరేంద్ర మోడీ నీతి వాక్యాలు, నీచు తుత్తాలు చెప్పి అకస్మాత్తుగా ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల్లో, ఒకవైపు గ్యాస్ ధరల్ని ఈ దేశంలో పెంచినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. దీనికి కారణాలు ఏమిటి? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి యుద్ధం, అమెరికాని వాళ్ళ యుద్ధం చేస్తూ ఉంటే అమెరికా ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ కలిపి యుద్ధం చేసినటువంటి నేపథ్యంలో నిమ్మకు నేరెత్తినటువంటి ఆ యుద్ధ ఫలితాన్ని ఇవాళ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడతా ఉన్నారు. భారతదేశంగా దాని ప్రభావం
ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం, ఈ దేశ ప్రజలకు ప్రమాదం, ఈ దేశంలో ఉన్నటువంటి జీవించేటువంటి ప్రజల జీవన విధానానికి నష్టం. దీన్ని నరేంద్ర మోడీ ఆ యుద్ధాన్ని ఆపాలన్నటువంటి, శాంతిని కాపాడాలన్నటువంటి ప్రయత్నాన్ని ఒక్క మాట కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ అగ్రరాజ్యం ఇవాళ యుద్ధాన్ని వాళ్ళ చేయలేక సాధించి వాళ్ళ నదిలో ఉన్నటువంటి హర్మోజ్ నదిలో ఉన్నటువంటి నౌకల్ని పైన దాడి చేసి పెట్రోల్ ఉత్పత్తులు రానియకుండా ఉండే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ ప్రజల పైన పెనుభారం మోపేటువంటి పరిస్థితిని ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు. ఇదే రోజు కాదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ 13వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్లకు అనుకూల విధానాలు ఇస్తూ లక్షల కోట్ల రూపాయల సంపద కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ ఈ దేశంలో అనుసరించినటువంటి నేపథ్యంలో సామాన్యుడు జీవించలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచితే ఇవాళ ఒక్క రంగానికే కాదు అన్ని రంగాలపైన దీని ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది. అన్ని నిత్యావసర ధరలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఇవాళ భారత పౌరున్నటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు అందరూ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ముక్త కంఠంతో ఖండించాలా. నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఇవాళ ఈ విధానాల్ని వ్యతిరేకించడం ద్వారా నరేంద్ర మోడీ ఖబర్దార్, నువ్వు ఈ రకమైనటువంటి విధానాలని వాళ్ళ విరమించుకోలేకపోతే ప్రజలపై పడే పెనుభారాన్ని తగ్గించలేక పేసేటువంటి పెనుభారాన్ని వాళ్ళ ప్రజలు మొయ్యలేని పరిస్థితుల్లో నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఈ భారత ప్రజలు రానున్న కాలంలో గో బ్యాక్ నరేంద్ర మోడీ, గో బ్యాక్ బీజేపీ ప్రభుత్వం అనే పద్ధతిలో మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.